హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధరణిస్ vutukuru కిచెన్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ వడలు అండి. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకునే వడలు. పిండిని నానబెట్టాల్సిన అవసరం లేదు, రుబ్బే పని లేకుండా ఇంటికి ఎవరైనా గెస్ట్లు రాగానే కూడా అప్పటికప్పుడు చిటికలో చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా మనం వడల్ని ప్రిపేర్ చేసి పెట్టేయచ్చండి. ఈ టిప్స్తో మీరు కూడా ఈ వడలను ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అవేంటి అంటే అటుకుల వడలండి. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము. అటుకులు 1 కప్ తీసుకున్నానండి. ఉప్మా చేసుకుంటాం కదా, ఆ అటుకులే యూస్ చేసుకోవాలి వడల కోసం. ఉప్మా అటుకులు నేను బియ్యపిండి ఒక 5 టేబుల్ స్పూన్స్ అండ్ కార్న్ఫ్లోర్ ఒక 5 టేబుల్ స్పూన్స్ తీసుకున్నానండి. బియ్యపిండి ప్లేస్లో మీరు శనగపిండి కూడా యూస్ చేసుకోవచ్చు. ఆనియన్స్ ఒక 2 తీసుకున్నాను, సన్నగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా ఒక 2 తీసుకున్నానండి, అవి కూడా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ వడలకి పచ్చిమిర్చి ఆనియన్స్ ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకవేళ పచ్చిమిర్చి వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఫ్రెష్ కర్డ్ 1 కప్ తీసుకున్నాను. సాల్ట్ 1 టేబుల్ స్పూన్, 1/2 టేబుల్ స్పూన్ కారం అండి. మనం పచ్చిమిర్చి 2 యూస్ చేస్తున్నాం కదా, సో అందుకనే 1/2 టేబుల్ స్పూన్ కారం సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్. చాట్ మసాలా 1 టేబుల్ స్పూన్ అండి. చాట్ మసాలా ఉంటే దీని ఫ్లేవర్ సూపర్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఈ వడలకి చాట్ మసాలా కంపల్సరీగా ఉండాలి. పెప్పర్ పౌడర్ టీ టేబుల్ స్పూన్. పెప్పర్ టీ టేబుల్ స్పూన్ తీసుకుంటే సరిపోతుందండి, కొంచెం ఎక్కువగా అయితే ఘాటు ఉంటుంది. మనం పచ్చిమిర్చి అండ్ పొడి కారం యూస్ చేస్తున్నాం కదా, సో పెప్పర్ పౌడర్ టీ టేబుల్ స్పూన్ తీసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఒకవేళ మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు పెప్పర్ని. కరివేపాకు ఇలా కట్ చేసుకొని తుంచుకొని ఉంచుకోవాలండి. ఇప్పుడు మనం మిగతా ప్రాసెస్ చూసేద్దాం. ఫస్ట్ ఒక మిక్స్డ్ బౌల్ తీసుకుందామండి. దాంట్లో అటుకులు వేసేసుకుందాము. దీంట్లో వాటర్ వేసుకుందామండి. దీని ముందు మంచిగా వాష్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక 1 or 2 టైమ్స్ మంచిగా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకుని ఇలా పెట్టుకున్నాను. ఈ కొన్ని వాటర్ మాత్రం దీంట్లో ఇలానే ఉంచేసుకోవాలి. మనం దీంట్లో సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని పక్కకు పెట్టేసుకుందాం. ఒక 5 మినిట్స్ పాటు పక్కకు పెట్టేసుకుందాము. సాల్ట్ వేయడం వల్ల అటుకులు సాఫ్ట్గా అవుతాయండి, కొంచెం సేపు సాల్ట్ వేసి పక్కకు పెట్టేసుకుంటే. ఇప్పుడు మనం దీంట్లో ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకుందాము. బియ్యపిండి అండ్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకుందామండి. తర్వాత ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, చాట్ మసాలా, పెప్పర్ పౌడర్, పొడి కారం అండ్ కరివేపాకు. ఫస్ట్ వీటంతని మొత్తం మిక్స్ చేసుకుందామండి. ఒక పిండి ముద్దలాగా మంచిగా మెత్తగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీకు అటుకులు సాఫ్ట్గా కాలేదు అంటే మిక్సీ జార్లో వేసుకొని బ్లెండ్ కూడా చేసుకోవచ్చు అండి, కానీ అంత అవసరం ఉండదు. మనం సాల్ట్ వేసి వాటర్లో ఉంచుతాం కదా, సాఫ్ట్గా అయిపోతుందండి అటుకులు. ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకోవాలండి. చూసారు కదా, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇప్పుడు మనం కర్డ్ యాడ్ చేసుకుందామండి. కర్డ్ వేయడం వల్ల ఏంటంటే ఫ్లేవర్ బాగుంటుంది వడలకి. మొత్తం పట్టకపోయినా చూసుకుంటూ మిక్స్ చేసుకోండి. నేనైతే ఫుల్ కప్ వేయట్లేదు. ఇలా కలుపుకోవాలండి పిండి ముద్దలాగా. చూసారు కదా, ఇక్కడ చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ ఇలా రావాలి. పెరుగు కూడా మొత్తం పట్టదండి, నేను వేసినంతే వేసుకోండి. ఎక్కువగా వేసుకుంటే లూజ్ అవుతుంది. ఒకవేళ మీకు లూజ్ అయినట్టు అనిపిస్తే బియ్యపిండి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మిగతా ప్రాసెస్ చూసేద్దాము. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ తీసుకోవాలండి మనం ముందుగానే. ఒక్కొక్క బాల్ లాగా ఇలా చేసుకోవాలండి. చేసుకొని ఇలా అనుకొని మధ్యలో మీకు హోల్ పెట్టుకున్నా ఓకే, పెట్టుకోకపోయినా పర్వాలేదండి వడలకి. ఇలా చేసేసుకొని అన్నిటినీ వడలుగా వేసేసుకోవడమే అండి. చూసారు కదా, ఇలా అన్నీ చేసేసుకోవాలండి వడలుగా. ఇప్పుడు మనం వీటిని ఆయిల్లో ఫ్రై చేసేసుకుందాము. చేతికి ఆయిల్ అప్లై చేసుకొని మాత్రమే ఈ పిండి ముద్దల్ని ఒత్తుకోండి, లేకపోతే అంటుకుపోతుందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్కటిగా వేసుకుందామండి. ఫస్ట్ మీడియంలో పెట్టి తర్వాత హైలో పెట్టేసుకోవచ్చండి. వేయంగానే తిప్పకండి, టర్న్ చేస్తే ఏంటంటే అవి విచ్చుకునే అవకాశం ఉంటుంది. ఒక 2 మినిట్స్ పాటు అలా వేగనిచ్చాక అప్పుడు టర్న్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం టర్న్ చేసుకుందామండి ఒక్కొక్కటిగా. కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు మంచిగా వేయించుకోవాలండి. ఇలా వేయించుకోవాలండి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు. చూసారు కదా, చాలా క్రిస్పీగా వచ్చేసాయి మంచిగా. ఇప్పుడు మనం వీటిని ఆయిల్లో ఫ్రై చేసేసుకుందాము. చేతికి ఆయిల్ అప్లై చేసుకొని మాత్రమే ఈ పిండి ముద్దల్ని ఒత్తుకోండి, లేకపోతే అంటుకుపోతుందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్కటిగా వేసుకుందామండి. ఫస్ట్ మీడియంలో పెట్టి తర్వాత హైలో పెట్టేసుకోవచ్చండి.
ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. క్రిస్పీ అండ్ టేస్టీ అటుకుల వడలు రెడీ అయిపోయాయండి. చూసారు కదా, మనం ఇన్స్టెంట్గా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మార్నింగ్ వర్కింగ్ ఉమెన్స్ అయితే అంటే నానబెట్టి రుబ్బి అంత టైం ఉండదు కదా, టైం సేవింగ్ ప్రాసెస్ అండి ఇది. మనకు వడలు తినాలనిపించినప్పుడు, టైం లేనప్పుడు ఇలా ఈజీగా ఒక 10-5 మినిట్స్లో పిండిని ఇట్లా కలిపేసేసుకొని చక్కగా వడలు ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. వర్షం పడుతున్నప్పుడు కూడా ఈవినింగ్ ఇలా అంటే మనకి నానబెట్టడం అదంతా పెద్ద ప్రాసెస్ కదా, ఇలా చేసుకొని తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయండి. పిల్లలు కూడా చాలా లైక్ చేస్తారండి వడలని. మంచి క్రిస్పీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఈ రెసిపీని మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేస్తే మా న్యూ నోటిఫికేషన్స్ అనేవి మీకు వచ్చేస్తాయి. నా వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళట్లయితే అన్ని వీడియోస్ చూడండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకొక ఇంట్రెస్టింగ్, టేస్టీ, ఈజీ అండ్ క్విక్ రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.